ఓకే ఓకే మీరు ఇందాక బాబు అన్నారు నీకు బట్టలు లేవా అదే వేసుకుంటావు అని. నాకు ఉండేది 4 జతలు. 4 జతలు నాకు ఉండేది. ఆ 4 జతల్లో నేను మార్చి వేసుకోవాలి. అవే వేసుకోవాలి. ఎందుకంటే మాది తెచ్చి ఇవ్వదు. అయినా కూడా ఇక్కడ పనులు కూడా అలాగే చూస్తారు. పనులాగా చూస్తారు. ఇక్కడ ఓనర్లు చూడరు. ఎవరో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రమే పనులు అంటే పనులాగా ఉన్నది నాకు. మా దానికి తనకి ఏది అలా ఉండకూడదు. ఏదో కొత్తగా వేసుకొని మేము ఓనరు వాళ్ళు అలా కాదు. మేమేంటంటే అందువల్ల నన్ను అసలు ఏది వేసుకునే వెళ్తాను. తన బట్టలే వేసుకోవాలి. నేను తెచ్చిన బట్టలు కూడా నేను పంపించేసా. తను వేసుకునేవ్వలేదు. నా డ్రెస్సులు పంజాబీ డ్రెస్సులు అలా తెచ్చుకున్నాను నేను. వేసుకోవాలి. ఇంకేం చేయాలి? 4 డ్రెస్సులు లేకుండా అప్పుడు రోజు ఒక డ్రెస్ వేసుకుంటా. జుమ్మా రోజు ఒక డ్రెస్ వేసుకుంటా. ఎందుకంటే అది కొంచెం బాగుంటుంది అని దాచిపెట్టుకొని రోజు వేసుకోవచ్చు. మనం తెచ్చి వేసుకోవచ్చు. కానీ యూనిఫామ్ ఇది ఇప్పుడు ఏదో వేసుకున్నాం అదే తెచ్చి వేసుకోవాలి. యూనిఫామ్గా అదే తెచ్చి వేసుకోవాలి. మన అది పంజాబీ డ్రెస్సులు అది ఏం అలా వేసుకోకూడదు. దానికి ఒప్పదు. దాని ముందర పనుల్లాగే ఉండాలి. ఓనర్లాగే ఉండాలి అన్నట్టుగా ఉండాలి. అంతేగాని దాని ముందర నేను బాగున్నా కూడా లేకపోతే ఏదైనా వేసుకున్నా మంచిగా ఉన్నా కూడా ఒప్పదు తనకి. మా దానికి ఒప్పదమ్మా. ఎవరికి ఏమో నాకు తెలియదు కానీ మా దానికి ఒప్పదు. బయట ఎలా ఉన్నా తెలియదు కానీ మా దానికి అస్సలు ఒప్పదు. ఒక చూపు పని మనిషిలాగే చూస్తుంది. ఇది వేసుకో, నువ్వు ఇది ఇలా బాగుంటావు, అందం ఉంటావు అలానే ఏం లేదు. వేసుకోకపోయినా పర్వాలేదు, పని మనిషిలాగే ఉండాలి అన్నట్టుగా తన బిహేవియర్ అంటారు కదా అలాగా. ఓకే ఓకే లేదు. అందువల్ల నాకు ఉండేదే 4 జతలు. జెర్సీ. ఎందుకంటే నేను చినిగిన బట్టలు వేసినా కూడా నాకు అనేది నాకు అంటే అందం అనేది బయటకు వస్తుంది. మీరు ఎవరైనా చూడండి, చిన్న బట్టలు వేసినా కూడా వాళ్ళకు అనేది వాళ్ళ బాడీకి అనేది తగ్గట్టుగా వాళ్ళ ఒక లుక్ అని వస్తుంది వేసుకున్న వాళ్ళకి. నువ్వు చిన్న ఏ బట్టలైనా ఇవ్వు అలాగే ఉంటుంది. కానీ తను ఏదైనా కానీ నేను ఏమన్నా వేసుకుంటాను. కానీ ప్రతి ఒక్కటి తెచ్చినా కూడా ఇది బాగుంది, నీకు ఇది బాగా సెట్ అయింది, ఇది భలే ఉంది అది చెప్తానే ఉంటుంది. నాకు ఏది తెచ్చినా సెట్ అయిపోద్ది. నాకు అదేందో కానీ సెట్ చేసుకుంటాను, సెట్ అయిపోద్ది కూడా. అందువల్ల నాకు 4 జతలు ఉంటాయి. 4 జతలు. అది కూడా ఒక పండగకి మళ్ళీ ఇంకో పండగకి తెస్తుంది. మళ్ళీ మొన్న నేను సెలవు పోయి వచ్చాను కాబట్టి 2 తెచ్చింది. అది 4 అయింది. పండగే తెస్తుంది. ఒక్క జత చేస్తుంది పండగకి. ఆ పండగకి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేదాకా కూడా ఆ పండగే నేను వాడాలి అంతే. నా డబ్బులు ఉన్నాయి, నేను తెచ్చుకున్న వాడతాను కాదండి, వాడకూడదండి. అందువల్ల తను తెచ్చింది. లేకపోతే తెచ్చుకో, యూనిఫామ్ తెచ్చి వాడు అంటారు. అందువల్ల నేను అసలు ఎందుకలా వదిలేశాను. తెచ్చి నేను ఎన్నో అది అసలు వద్దులే, నేను మానేసా. వద్దని చూసాను కదా ఈరోజు వీళ్ళది ఎలా ఉందిగా. ఎలా ఉంది? కనిపిస్తుందా లేదా?